హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులోకి నూతనంగా వివాహం చేసుకున్నటువంటి భార్యను లేదా భర్తను చేర్చుకోవడం ఎలా, అదేవిధంగా చేర్చుకున్న తర్వాత ఏ విధంగా స్ప్లిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమా అని చాలామంది కూడా కొన్ని రకాల డౌట్స్తో కామెంట్స్ అనేటివి చేస్తున్నారు. సో ఈ వీడియోలో మ్యారేజ్ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో సమాచారం అనేది అందించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. డైలీ కూడా గవర్నమెంట్ అప్డేట్స్ అన్నిటివి కూడా నేను మీకు మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి విజిట్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ని. మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. సో అసలు ముఖ్యంగా మ్యారేజ్ స్ప్లిట్ అవ్వాలంటే యొక్క ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకోవచ్చు. స్ప్లిట్టింగ్ అప్లికేషన్లో ముఖ్యంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ని తీసుకుంటారనమాట. ఇక్కడ నార్మల్ స్ప్లిట్ అయితే ఉంది, వీడియో స్ప్లిట్ అయితే ఉంది, డైవర్సీ స్ప్లిట్ అయితే ఉంది, సింగిల్ మెంబర్ స్ప్లిట్ అయితే ఉంది, మ్యారేజ్ స్ప్లిట్ అనేది ఉంది. ఇక్కడ ఎక్కువ శాతము నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు అనేది చేసుకుంటారు. దీన్ని మ్యారేజ్ స్ప్లిట్ అనేది అంటారనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే మ్యారేజ్ స్ప్లిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ మేల్ యొక్క ఆధార్ నెంబరు, ఫీమేల్ యొక్క ఆధార్ నెంబరు, మ్యారేజ్ సర్టిఫికేట్ అనేటివి అడుగుతాయి. అయితే ఇక్కడ మేల్ యొక్క సర్టిఫికేట్ ఎవరిదంటే పెళ్లి కొడుకుది, అదేవిధంగా ఫీమేల్ సర్టిఫికేట్ వచ్చేసి పెళ్లి కూతురుది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే కాదండి. ఒకవేళ మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా మీ పెళ్లి పత్రిక అనేది ఉంటుంది కదా, ఆహ్వాన పత్రిక, సో దాన్ని పెట్టినా సరిపోతుంది. లేదా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఫొటోస్ అనేవి దిగి ఉంటారు కదా, ఆ ఫోటో అప్లోడ్ చేసినా కానీ తీసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. వాటి గురించి నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి ఈ మ్యారేజ్ స్ప్లిట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. నేను ఒక చిన్న డయాగ్రామ్స్ అనేవి చూపిస్తాను. సో వాటిని బేస్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే సింపుల్గా అర్థమయ్యేటట్లు వివరిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ కొరకు ఏ విధంగా అయితే అప్లికేషన్స్ అనేటివి వస్తాయి, సో వాటిని ఏ విధంగా అప్రూవల్ చేస్తారనేది ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఇక్కడ మ్యారేజ్ స్ప్లిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏ ఫ్యామిలీ, బి ఫ్యామిలీ అనే ఒకటి ఉంటుందన్నమాట. ఏ ఫ్యామిలీ వచ్చేసి అబ్బాయిది, బి ఫ్యామిలీ వచ్చేసి అమ్మాయిది అనుకోండి. ఇక్కడ ఏ ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, తల్లి, కొడుకు మరియు కూతురు ఉన్నారు. సేమ్ అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో తండ్రి, తల్లి, కూతురు, కొడుకు ఉన్నారు. ఓకేనా. ఇక్కడ మూడో వ్యక్తి వచ్చేసి సన్గా అయితే తీసుకుందాం. సో ఈ సన్ ఉన్నారు కదా, ఈ సన్ను ఈ బి ఫ్యామిలీలో ఉన్నటువంటి కూతుర్ని వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారనమాట, మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఈ యొక్క ఏ ఫ్యామిలీ ఏదైతే పెళ్లి కొడుకు యొక్క ఫ్యామిలీలోకి ఈ డి అనే పెళ్లి కూతుర్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు సింపుల్గా సచివాలయంకి వెళ్ళి రేషన్ కార్డులోకి మెంబర్ని యాడ్ చేసుకునేందుకు అప్లికేషన్ కనుక చేయించుకుంటే సింపుల్గా ఇంకొక వ్యక్తి యాడ్ అవుతారనమాట. 5వ వ్యక్తి ఎవరు? ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి కూతురు ఈ ఫ్యామిలీలోకి అయితే ఏ ఫ్యామిలీలోకి అయితే వచ్చేస్తారు. సో అప్పుడు ఇక్కడ ముగ్గురే ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అప్లికేషన్ ఏమని ఇస్తారంటే స్ప్లిట్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. సో అక్కడ ఏ డాక్యుమెంట్స్ పెడతారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అదే పెళ్లి పత్రిక లేదా ఫోటో అనేది పెట్టేసి స్ప్లిట్ చేయించుకొని ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అమ్మాయి. ఈ విధంగా రేషన్ కార్డులోకి మెంబర్ని అయితే యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ప్లిట్టింగ్ జరుగుతుంది మళ్ళీ. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరంటే పెళ్లి కొడుకు, 5వ వ్యక్తి వచ్చేసి పెళ్లి కూతురు. సో వీళ్ళిద్దరూ సపరేట్గా ఈ కార్డులో నుంచి విడిపోయి స్ప్లిట్ అవుతారనమాట. స్ప్లిట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ యాడింగ్ జరుగుతుంది, తర్వాత స్ప్లిట్ జరుగుతుంది. సో ఈ యొక్క ఏ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొడుకు, కోడలు ఇద్దరు కలిసి ఒక రేషన్ కార్డుకి స్ప్లిట్ అయిపోయి వీరికి కొత్త నెంబర్ అనేది అలాట్ అయ్యి కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏ ఫ్యామిలీలో ఏం జరుగుతాయంటే మెంబర్ యాడింగ్ జరుగుతుంది, తర్వాత స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ స్ప్లిట్ అనేది చేస్తారు. సో ఈ విధంగా 2 రకాల అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి ఏ ఫ్యామిలీలో, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో. ఇక్కడ బి ఫ్యామిలీలో కేవలం ఒక స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. కాకపోతే ఈకేవైసీ అనేది వేస్తారండి. సో ఈకేవైసీ అనేది ఇక్కడ అప్డేట్ చేయించుకుంటారు కాబట్టి సో వారి యొక్క వివరాలు ప్రస్తుతానికి స్ప్లిట్టింగ్ అనే కొత్త రేషన్ కార్డులోకి అయితే
వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, మేము ఏప్రిల్ 30 తేదీ లోపల మా కూతురికి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించేసామని చెప్పి మీరు అనుకోవచ్చు. సో చేయించుకున్నా కానీ ఇక్కడ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మెంబర్ అనేవాళ్ళు డిలీట్ అవుతారు. సో తర్వాత ఈ రేషన్ కార్డులోకి యాడ్ అవుతారు అనమాట. సో ఈ విధంగా సింపుల్గా ఏ విధంగా ఫ్యామిలీలో ఏ విధంగా అయితే ఈ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ తీసుకొని ఆల్రెడీ ఉన్నటువంటి అబ్బాయి యొక్క రేషన్ కార్డులో నుంచి అబ్బాయి కోడలు ఏ విధంగా విడిపోతారనేది నేను మీకు ఈ వీడియోలో అయితే సింపుల్గా ఇలా డయాగ్రామ్ రూపంలో తెలియజేశాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది కూడా ఈ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ తెలియక అప్లికేషన్ ఏ విధంగా చేయాలని అడుగుతూ ఉన్నారు. కేవలం ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని చేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఒకవేళ అమ్మాయి ఫ్యామిలీలో అబ్బాయిని చేర్చుకోవాలనుకుంటే రివర్స్ మొత్తం కూడా. సో అయితే ఇక్కడ ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగి ఉండాలండి. అబ్బాయికి సంబంధించి కానివ్వండి, అమ్మాయికి సంబంధించి కానివ్వండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరగకుండా మీరు మ్యారేజ్ స్ప్లిట్టింగ్కి ఆప్షన్కి వెళ్తే అసలు ఈ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ కావడం లేదని చూపిస్తారనమాట ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే. సో కాబట్టి పూర్తి వివరాలు అయితే అందించాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఈ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీ యొక్క ఇంట్లో పెళ్లి పత్రిక ఉన్నా లేదా మీరు వివాహం చేసుకున్నప్పుడు తీసుకున్నటువంటి ఫొటోస్ ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు మీరు కామెంట్స్ ఎలా పెడతారంటే సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా అని పెడతారు. సో నేను వీడియో ఫస్ట్లో చెప్పాను, మధ్యలో చెప్పాను, ఇప్పుడు చివరిలో కూడా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా పూర్తిగా విని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడితే వాల్యుబుల్ ఉంటాయి. సో నేను కామెంట్ చేసేదానికి కూడా బాగుంటుంది అనమాట. సో అయితే కొన్నిసార్లు సర్వర్ అనేది పనిచేయడం లేదు సచివాలయాల్లో. సో సచివాలయాల్లో సర్వర్ అనేది ఒక్కోసారి రాదండి. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు పెరిగిపోతున్నారు. సో రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకునేందుకు. సో దానివల్ల ఈ సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి ఎంత తొందర పెడితే అంత తొందరగా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది తెప్పించుకోండి. ఓకేనా? సో ఇక్కడ మే నెలాఖరు వరకు అయితే ఈ రేషన్ కార్డులు సర్వీసెస్ అనేవి అవైలబుల్లోకి అయితే ఉంటాయని చెప్తున్నారు. అలానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్తున్నారు వీలైనంత త్వరగా. సో ఆ యొక్క వివరాలు కూడా అందినట్లయితే నేను మీకు వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ అప్డేట్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.